ఇద్దరు వేరే వేరే కులమైనందువల్ల ప్రణవ్ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం వచ్చినట్టు నాకు తెలిసింది. మొదట్లో ఒప్పుకోని మాట నిజమే. కానీ ప్రణవ్ వాళ్ళందరికీ నచ్చచెప్పారు మేడం. ఏదో మాట వరుసకైతే ఒప్పుకోవచ్చు. కానీ దేవి చనిపోవడానికి వారం రోజుల ముందు మీ బంధువులు కొంతమంది వచ్చి ఈ పెళ్లి విషయంలో గొడవ చేశారు. మరి దీనికేమంటారు? కమాన్, స్పీక్ అవుట్ ద ట్రూత్. నా కూతురు గొప్పింటి కోడలు కావడం చూసి నా బంధువులందరూ అసూయపడ్డం నిజమే మేడం. అయితే మీ బంధువుల్లో కొంతమందికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అటువంటప్పుడు మీరు మాత్రం ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నారు? నా కూతురు ఏం చేసినా అందులో తప్పులు వెతకలేం. ఈ పెళ్లి విషయంలో కూడా చాలా తెలివిగానే ఉంది. ఓకే, ఫైన్. దేవి ప్రణవ్ పెళ్లి విషయంలో ఏ సమస్య లేదు అంటున్నారు. ఒప్పుకుంటాను. మరైతే దేవి ఎందుకు సూసైడ్ చేసుకున్నట్లు? నా కూతురు అంత పని చేసి సారీ. నా ఉద్దేశం అది కాదు. ఎందుకని హత్య చేయబడింది? దానికి సమాధానం కావాలి. సోఫియా, ఏమనుకుంటున్నావే నీ మనసులో? పొద్దు నుంచి ఊడుస్తూనే ఉన్నాను. నువ్విక్కడ, అక్కడెవరు? అక్కడెవరు? ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పు. ఇదేంటి నేల శుభ్రంగా ఉంది? ఇక్కడ అంతా వెరైటీగా ఉంది. దేవి చావుకి మేనేజ్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. అలా అయితే వేరే ఎవరికైనా సంబంధం ఉంది అంటున్నారా? నాకు తెలిసినంత వరకు అందరూ సూసైడ్ అనే అంటున్నారు. సో ఈ విషయం మీద మేడంకి కూడా అనుమానం ఉంది, అవునా? టెల్ మీ మేడం, దేవికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ ప్రొఫెషనల్ జెలసీ. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్ఫాక్ట్ అందరికీ పెట్టుగా ఉండేది. ఇలాంటి ప్రామిసింగ్ నర్సింగ్ స్టూడెంట్ ఎక్కడా చూడలేం. సమ్టైమ్స్ గాడ్ ఇస్ సో క్రూయల్. గాడా లేక? నో మేడం, మమ్మల్ని అనుమానించే విధంగా ఇక్కడ అసలు ఏం జరగలేదు. ఓకే, ఆ రోజు దేవి బ్యాచ్లో ఉన్న నర్సింగ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి. మేడం, 30 మంది ఆ బ్యాచ్లో ఉన్నారు. అందులో చాలా మంది యుఎస్ యూకే అని వెళ్ళిపోయారు. కొంతమంది ఢిల్లీ ముంబై అని చాలా ప్లేసెస్లో ఉన్నారు. ఒక ప్రైమరీ ఎంక్వైరీ కారణంగా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఎనీవే, వైటల్ ఇన్ఫర్మేషన్ అందితే ప్లీజ్ గివ్ మీ ఎ రింగ్. కానీ ఇప్పుడు చెప్పింది ఏది నిజం కాకపోతే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మేడం, ఆ బ్యాచ్లో ఉండే ఒక స్టూడెంట్ 2 నెలల క్రితం ఢిల్లీలో జాబ్ని రిజైన్ చేసి మెడికేర్ హాస్పిటల్లో పనిచేస్తుంది అని విన్నాను. వాట్స్ హర్ నేమ్? మమతా? ప్రేమ, అభిమానం, మాతృత్వం ఇవన్నీ ఒకటిగా ఉన్నవాళ్లే నర్స్ అని అంటారు. అందుకు ఉదాహరణగా ఫ్లోరెన్స్ నైటింగేల్ నుంచి మదర్ తెరెసా వరకు చెప్పొచ్చు. కానీ ఏ రోజు ఒక హత్యని దాచిపెట్టేంతగా మాస్టర్ బ్రెయిన్ ఉన్న ఒక నర్స్ అని ఇప్పుడు నిరూపించబడింది మమత.
ఎస్, దేవి అనే అమ్మాయి నీతో చదువుకుంది, నీ ఫ్రెండ్. ఒకే కాలేజ్, ఒకే హాస్టల్, కలిసున్నారు. తన మరణం హత్య అని తెలిసి ఎందుకు బయటికి చెప్పలేదు? మేడం, నాకు నిజంగా తెలీదు. దేవి హత్య చేయబడిందని మీరు చెప్పాకే నాకు తెలిసింది. తను మా బ్యాచ్ లో చదవడం నిజమే, కలిస్తే నవ్వుతాం అంతవరకే. మీరు అనుకున్నట్టు మేము క్లోజ్ ఫ్రెండ్స్ ఏవి కాదు. నో, జరిగింది నువ్వు చెప్పినట్టుగా లేదు. నీకు దేవితో డీప్ ఫ్రెండ్షిప్ ఉంది. అది మాత్రమే కాదు, తను చాలా విషయాల్లో నీతో షేర్ చేసుకుంది. లేదు అని నువ్వు నిరూపించగలవా? అలాంటప్పుడు దేవి మరణం ఆత్మహత్య అయితే దానికి కారణాలు నీతో షేర్ చేసుకుని ఉండాలి, లేదా దాని గురించి నీకు ఖచ్చితంగా తెలిసుండాలి. లేదు మేడం, సూసైడ్ చేసుకునే అంతగా దేవికి ఎలాంటి సమస్య లేదు. అలా అంటే హత్య అని చెప్తున్నావా? ఎవరు చంపారు? ఎలా చంపారు? దేనికోసం చంపారు? ఇదే నాకు తెలియాలి. టెల్ మీ ద ట్రూత్. అది నేనెలా చెప్పగలను? తనకి ఇంకేదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. నో వే. ఒక్క రోజులో తన జీవితాన్ని అంతం చేసుకునే క్యారెక్టర్ కాదు దేవి. దేవి జీవితంలో ఏదో జరిగింది. దట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ష్యూర్. నంబర్ 1, దేవిని హత్య చేసిన వాళ్ళ మోటివేషన్. నంబర్ 2, దేవి దగ్గర ఏదో ఒకటి ఆశించారు. నంబర్ 3, తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళ రహస్యం దేవికి తెలిసి ఇదంతా ఎక్కడ బయట చెప్పేస్తుందో అనే భయం కూడా కావచ్చు. మొత్తానికి తనని హత్య చేసింది తనకి నిశ్చయించిన పెళ్లికొడుకు కావచ్చు, లేదా తనతో చదువుకున్న వాళ్లలో ఎవరైనా కావచ్చు. ఏ, అది నువ్వు కూడా కావచ్చు. నేను చెప్పింది కరెక్టేనా? మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పింది అంతా నిజం. నాకేం తెలీదు. ఐఎమ్ టోటలీ బ్లాంక్. ఎస్, ఐ నో యూ టోటలీ బ్లాంక్. నీకన్నీ తెలుసని నాకు కూడా తెలుసు. వన్ థింగ్ మమత, ఈ కళ్ళు మా అమ్మా నాన్నలు ఇచ్చినవి కావు, డిపార్ట్మెంట్ ఇచ్చిన కళ్ళు. అంత ఈజీగా ఎవ్వరూ తప్పించుకోలేరు, ఇంక్లూడింగ్ యూ.